కలుగచేయు శుద్ధ హృదయం కలుగచేయు నీ వాత్సల్యం నీ బాహుల్యం నీ కృపా కనికరం చూపించుము నీ వాత్సల్యం నీ బాహుల్యం నీ కృపా కనికరం చూపించుము పాపము చేశాను దోషినయ్యున్నాను పాపము చేశాను దోషినయ్యున్నాను తెలిసి ఉన్నది నా అతిక్రమమే తెలిసి ఉన్నది నా పాపములే తెలిసి ఉన్నది నా అతిక్రమమే తెలిసి ఉన్నది నా పాపములే నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో సౌలు సమూయేలు కనిపించాలి సౌలు సమూయేలు కనిపించాలి ఎందుకు కనిపించాలి ఇశ్రాయేలుకు రాజుగా కావాలి న్యాయాధిపతుల దేశములో న్యాయాధిపతుల పరిపాలనలో శాంతి లేదు సమాధానం లేదు కొట్లాటలు యుద్ధాలు ఇవన్నీ విసిగిపోయేవారు యెహోవా దేవా మాకు రాజు కావాలి సమూయేలు అనేక మందిని వెతుకుతూ ఉన్నాడు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా యెహోవా దేవుడు ఎవరిని కూడా అంగీకరించలేదు కాబట్టి మనం గమనించినట్లయితే ఒక భాగ్యవంతుడు అంటే డబ్బుతో భాగ్యం కాదు కీషు భాగ్యవంతుడే కానీ మన ఎలా ఉండాలో తెలుసా ఆధ్యాత్మిక భాగ్యవంతుడై ఉండాలి ఆధ్యాత్మిక భాగ్యవంతం అంటే బి రిచ్ ఇన్ ద లార్డ్ దేవునిలో మనం భాగ్యవంతులుగా ఉండాలి ఇక్కడ కీషుని సౌలుని పంపించిన తర్వాత సమూయేలు సౌలుని కనుగొని లోపలికి పిలుస్తాడు అప్పుడు యెహోవా దేవుడు సమూయేలు ఇతను ఇశ్రాయేలు రాజుకు సరిపోతాడు ఎందుకో తెలుసా సౌలు చాలా అందగాడు 6 నుండి 7 అడుగులు ఎత్తు ఉంటాడు మంచి కలర్లో ఉంటాడు ఆయన మంచి భుజశాలి మంచి శక్తిమంతుడు అతన్ని చూడగలే యెహోవా దేవుడు ఏమంటాడంటే ఇతన్ని రాజుగా చేసుకో మనం గమనించినట్లయితే దేవుని బిడ్డల్ని దేవుడు ఎలా వాడుకుంటాడో తెలుసా మనకి తెలియకుండానే వరం వెంబటి వరం అది ఆధిక్యత సమర్థత సంపద ఇవన్నీ ఇవ్వాలంటే మనం ఏమి చేయాలంటే దేవునిలో భాగ్యవంతుడై ఉండాలి కీషు భౌతికంగా భాగ్యవంతుడే కానీ సౌలు ఆధ్యాత్మిక భాగ్యవంతుడు అవటం వల్ల ఇశ్రాయేలుకి మొదటి రాజు అయినట్లుగా మనం గమనించాలి మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథములో ఈ పాత్రలన్నీ పురాణ పురుషులు కారు పురాణ పురుషులు అంటే ఒక కథ చెప్పడానికి రాసుకున్న మనుషులు కానీ బైబిల్ గ్రంథములో ఉన్న వాళ్ళందరూ కూడా చరిత్రలో నిజమైనటువంటి జీవించిన వారు అటువంటి గ్రంథం బైబిల్ గ్రంథం అందుకే బైబిల్ గ్రంథాన్ని బైబిల్ ఈజ్ ఏ లివింగ్ క్రీచర్ జీవ గ్రంథం బైబిల్ గ్రంథాన్ని జీవ గ్రంథం అంటారు ఎందుకు సజీవమైన వార్తలు అది మంచివైనా చెడువైనా బైబిల్లో లిఖించబడింది యేసుప్రభు ఏమంటాడు నన్ను గూర్చి లేఖనములందు వ్రాయబడినట్లు ఇదిగో నేను వచ్చి ఉన్నాను నన్ను గూర్చి రాశారు బైబిల్లో అలాగే అనేక మంది గురించి కూడా బైబిల్లో రాసినట్లు మనం గమనించాలి అసలు బైబిల్ గ్రంథం ఎందుకు రాయబడింది ఉదయకాలమున ఈ ఆదివారం నాడు ఒక ప్రశ్న వేసుకుందాం మనం బైబిల్ చూసుకుని వెళ్తూ ఉన్నాం బైబిల్ ఎందుకు రాయబడింది 2 కారణాలతోటి బైబిల్ రాయబడింది మొట్టమొదటి కారణం ఏమిటంటే
దేవుడు నేను ఎలా ప్రేమిస్తాడు నువ్వు తెలుసుకో. రెండవది మనం గమనించినట్లయితే రక్షణ ప్రణాళిక, నా గురించి రక్షణ ప్రణాళిక ఎలా రచించాడు, నీ జీవితం ఏమైపోతుంది. ఆది కాండం జన్మ గురించి చెప్తుంది, అదే ప్రకటన గ్రంథం నీ చివరి అంశాన్ని గురించి చెప్తూ ఉంది. ఈ రెండు విషయాలు మనం గమనించినట్లయితే దేవుని ప్రేమ ఎలా ఉంటుంది, రక్షణ సందేశం ఎలా ఉంటుంది మనం గమనించినట్లయితే అబ్రహాము కూడా భాగ్యవంతుడే. కీసు కాకుండా కీసు ముందున్న అబ్రహాము కూడా భాగ్యవంతుడే. అబ్రహాముకి 318 మంది పనివారు ఉన్నారు. అబ్రహాం ఇంట్లో పనిచేయటానికి 318 మంది ఉన్నారు. మన దగ్గర ఇద్దరుంటే చాలు. నాలోనా నాలోనా శుద్ధ హృదయం కలుగజేయు, శుద్ధ హృదయం కలుగజేయు, శుద్ధ హృదయం కలుగజేయు.